Hello friends, this is my first YouTube video. So this is my first try to go online. సో నేను ఈరోజు మాట్లాడాలనుకున్న టాపిక్ అంటే ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ టాపిక్. బేసికల్గా నాకు అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ వాచ్ చేసినప్పుడు కొన్ని థాట్స్ వస్తాయి. సో ఐ థాట్ ఐ విల్ షేర్ మై వ్యూస్. బేసికల్ ఆ థాట్స్ని షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. So just now I watched a video, someone commenting on Samantha and Naga Chaitanya's divorce. సో అది చూసినప్పుడు అనిపించింది బేసికల్గా అదనే కాదు, బేసికల్గా సెలబ్రిటీస్ చాలామంది డివోర్స్ తీసుకున్నప్పుడు లేదంటే ఈవెన్ దో దే ఆర్ నాట్ మ్యారీడ్, దే ఆర్ ఇన్ ఎ లివ్ ఇన్ రిలేషన్షిప్, ఫైనలీ వన్ డే దే జస్ట్ కాల్ ఇట్ ఆఫ్, దే జస్ట్ బ్రేకప్, పార్ట్ వేస్. That is still okay, understandable, because they just tried something and then it didn't work out, so they just part ways. But marriage అనే కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. బేసికల్గా వాట్ ఐ బిలీవ్ ఈజ్ మ్యారేజ్ అనేది పవిత్రం, ఎస్ ట్రూ, బట్ యూనో రెండు కాన్షియస్ ఇండివిజువల్స్ మధ్య, అంటే స్పిరిచువల్గా ఇవాల్వ్ అయిన ఇండివిజువల్స్ మధ్య జరిగేది ఒక రిలేషన్షిప్ అయినా కానీ ఇట్స్ మోర్ దెన్ ఎ మ్యారేజ్, మోర్ దెన్ యూనో సెక్రెట్ బాండ్, యూనో. So it's all depends on how spiritually evolved a soul is, you know. మనకి ఆ కాన్షియస్నెస్ వచ్చినప్పుడు మనం అప్పుడు we will automatically attract the right soul into our life. That's the magic of this universe, you know. ఈ కాన్సెప్ట్ చాలా మందికి అర్థం కాదు, బట్ ఆఫ్ కోర్స్ యూనివర్స్ గివ్ అన్ ఆపర్చునిటీ టు యాక్చువల్లీ ట్రై అండ్ లెర్న్. యూనో దట్స్ వై మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేది వెస్ట్రన్ కల్చర్ అవ్వచ్చు, బట్ మల్టిపుల్ రిలేషన్షిప్స్లో బేసికల్గా ఇట్ హ్యాస్ ఇట్స్ డిసడ్వాంటేజెస్ యాజ్ వెల్ యాజ్ అడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఎలా అంటే దట్ ఆల్సో నీడ్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ కాన్షియస్నెస్, యూనో, బికాస్ ఒక రిలేషన్షిప్లో ఉన్న ఒక కపుల్ ఇఫ్ ఆ రిలేషన్షిప్లో వర్కౌట్ అవ్వక విడిపోయిన తర్వాత దే షుడ్ జస్ట్ అనలైజ్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ ఆనెస్టీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మన అబద్ధం చెప్పుకుంటే ఇంకా అంతకంటే పెద్ద మోసం ఉండదు అనమాట. సో మనం అనలైజ్ చేసుకొని నేను ఎక్కడ తప్పు చేశాను, ఎందుకంటే కోపంలో నేను తిట్టచ్చు, కానీ నేను ఎందుకు తిట్టానంటే దాన్ని జస్టిఫై చేస్తాను. బేసికల్గా మనం చేసేది ఏంటంటే హ్యూమన్ టెండెన్సీ, ఏదన్నా తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఎందుకు చేశానంటే అవతల వాళ్ళు ఇలా అన్నారు, లేదంటే దానివల్ల నేను ఇలా రియాక్ట్ బేసికల్గా నెగిటివ్గా రియాక్ట్ అవ్వటం అనేది అది ట్రిగర్ ఏదైనా కానివ్వండి, ఇట్స్ బేసికల్లీ అన్లవింగ్ యాక్షన్. దానికి జస్టిఫికేషన్ వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేషన్షిప్లో నేను ఈ సిచ్యువేషన్లో ఇలా రియాక్ట్ అయ్యాను, మేబీ ఆ సిచ్యువేషన్లో నా పార్ట్నర్ తప్పు అయి ఉండొచ్చు, బట్ నేను ఇంత వైలెంట్గా లేదంటే ఇంత అన్లవింగ్గా ఆమని అని ఎందుకు యూజ్ చేస్తున్నాను, బికాస్ మీ బీయింగ్ ఏ మేల్, బట్ బేసికల్గా ఎవరైనా కావచ్చు పార్ట్నర్. సో ఆ పార్ట్నర్ చేసిన తప్పు అయినప్పటికీ నేను అంత వైలెంట్గా రియాక్ట్ అవ్వాలా? ఇంకో విధంగా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు కదా, లేదంటే నాకు ఇది కావాలి, నా పార్ట్నర్ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అది చేయనప్పుడు ఆమె ఆర్ అతను ఇక నాకు సెట్ కాడు, లేదంటే సెట్ అవ్వదు, మేము ఇంకా హ్యాపీగా ఉండలేము, విడిపోవాలి. బట్ బేసికల్గా దీన్ని ఏమంటారంటే కో-డిపెండెంట్ రిలేషన్షిప్స్ అంటారు. కో-డిపెండెంట్ అంటే వీఆర్ డిపెండెంట్ ఆన్ సంబడి, విచ్ ఈస్ ఇన్ దిస్ కేస్ our partner, to fulfill some of our addictions or desires. Basically, conscious individuals అంటే స్పిరిచువల్గా ఇవాల్వ్ అయిన ఇండివిజువల్స్ దే నెవర్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. డిపెండెన్సీ ఉండదు, బట్ దే మే నీడ్ హెల్ప్ ఫ్రమ్ సమ్ పీపుల్, బట్ దట్ ఈస్ దే విల్ ఆస్క్ ఫర్ హెల్ప్ అండ్ దే విల్ నాట్ గెట్ హర్ట్ ఆర్ అప్సెట్ ఇఫ్ దే డు నాట్ రిసీవ్ ద హెల్ప్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద పార్ట్నర్. బికాస్ ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు కావాలండి ఒక ఐఫోన్ కొనుక్కోవటానికి. నేను వెళ్ళి నా ఫాదర్ని అడిగాను, నాన్న నాకు ఐఫోన్ కొనిపెట్టు, 1,00,000 రూపాయలు కావాలి అని. మేబీ మై ఫాదర్ హీ మే హ్యావ్ మనీ, హీస్ రిచ్ మేబీ, బట్ హీ డజంట్ వాంట్ టు గివ్ బికాస్ దట్స్ హిస్ విల్ అండ్ విష్. సో నా ఫాదర్ ఈ ఎగ్జాంపుల్లో హీ మేడ్ ఎ డెసిషన్ దట్ నో, ఐ థింక్ ఐ షుడ్ నాట్ గివ్ మై సన్ 1,00,000 రూపీస్ టు బై అన్ ఐఫోన్. బేటా ఒక 50,000 ఏదన్నా మంచి ఫోన్ తీసుకో. అది నేను యాక్సెప్ట్ చేయగలిగాను, అంతేగాని లేదు నాకు కావాల్సింది ఎందుకు ఇవ్వవు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. ఈ ఎడిక్షన్స్ నుంచి బయటపడిన రోజు అంటే వీ షుడ్ అండర్స్టాండ్, ఈవెన్ దో
ఇట్స్ మై ఫాదర్ ఆర్ ఇట్స్ మై మదర్ ఆర్ ఇట్స్ మై బ్రదర్ ఆర్ ఇట్స్ మై సిబ్లింగ్ ఆర్ ఇట్స్ మై ఓన్ చైల్డ్, son or daughter, grown up adult children, or my partner ఎస్పెషల్లీ, ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు కాదన్నప్పుడు ఆ నోని ప్రేమతో యాక్సెప్ట్ చేయగలిగిన రోజు బ్రేకప్స్ అవ్వవు, డివోర్సెస్ అవ్వవు. సో సెలబ్రిటీస్, నేను పర్సనల్గా సక్సెస్ కాకపోవచ్చు, ఫైనాన్షియల్గా సక్సెసెస్ చూడలేకపోవచ్చు, బట్ ఐఎమ్ స్టిల్ సార్టింగ్ ఇట్ అవుట్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్. బట్ రిలేషన్షిప్స్లో సెలబ్రిటీస్ అంత కోట్లు సంపాదించి, అంత స్టేటస్ సంపాదించి, దే ఆర్ లైక్ డెమీ గాడ్స్ అనిపించుకునే వాళ్ళు, వెన్ దే ఫెయిల్ ఈవెన్చువల్లీ ఇన్ ఎ రిలేషన్షిప్, దట్ రియల్లీ సర్ప్రైజెస్ మీ. లైక్ దే హ్యావ్ అచీవ్డ్ సో మచ్ ఇన్ దేర్ లైఫ్, హౌ కమ్ దే గో రాంగ్ ఇన్ చూసింగ్ ద పార్ట్నర్? Because a lot of celebrities, they are spiritual people, they do all sorts of charities, they are connected to many masses, they see all kinds of suffering. లగ్జరీ లైఫ్ ఒక ఎత్తు అయితే, వాళ్ళకి ఇంకో సైడ్ ఉంటుంది. దే ఆల్వేస్ టేక్ పార్ట్ ఇన్ సోషల్ ఈవెంట్స్, మంచి కాజెస్కి సపోర్ట్ చేయటం కానీ, దే ఆల్వేస్ ఇంటరాక్ట్ విత్ మెనీ డిజేబుల్డ్ పీపుల్, ఆర్ఫనేజెస్. So that definitely will evoke a part of spirituality inside them, I'm sure. But how come they always go wrong with relationships, which I do not understand. It's okay to go wrong in a relationship, because obviously life అనేది మిస్టేక్స్ చేసి ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవటమే కదా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కి లైఫ్లో ఎవెన్చువల్గా కాన్షియస్నెస్కి రీచ్ అయ్యేది. బట్ వాళ్ళు ఎందుకని తొందరపాటులో ఆ డెసిషన్స్ తీసుకొని పెళ్లి చేసుకొని గ్రాండ్గా విడిపోవటం? సో బేసికల్గా నా ఒపీనియన్ ఏంటంటే, ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూసే ఎవరైనా కానీ, యూత్ అవ్వచ్చు, ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేదంటే సింగిల్స్ అవ్వచ్చు, ప్లీజ్ డు నాట్ టేక్ హెస్టీ డెసిషన్స్ టు గెట్ మ్యారీడ్. ఆల్వేస్ అనలైజ్. నేను ఒక రిలేషన్షిప్లో ఉన్నాను, నా గర్ల్ ఫ్రెండ్ నాకు నచ్చినట్టు ఉండట్లేదు, మేబీ తనకి ఇంకెవరితో మాట్లాడుతుందేమో, తన ఫోన్లో చాటింగ్ చూడాలి, ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్ ఎ కామా, ఫుల్ స్టాప్ వద్దు, అట్లీస్ట్ ఫుల్ స్టాప్ టేక్స్ లాట్ ఆఫ్ ఇవాల్వ్ కాన్షియస్నెస్. సో కామా పెట్టి నేను ఆలోచించేది కరెక్టేనా, నేను ఎందుకని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? బికాస్ he or she, whoever our partner is or our girlfriend or boyfriend is, they have the right to do whatever they like, even it's loving or unloving. But వాళ్ళు అన్లవింగ్ చేస్తున్నారు కదా అని మనం కూడా చేస్తే ఇక ప్రపంచం ఎప్పుడు బాగుపడుతుంది? అట్లీస్ట్ ఎవరికి వాళ్ళు టేక్ రెస్పాన్సిబిలిటీ. డు నాట్ గెట్ బిహేవ్ లైక్ ఏ అంటే బేసికల్గా మూవీ భాషలో చెప్పాలంటే సైకో లాగా, లైక్ టార్చర్ చేయటం, మన యొక్క కోరికని వాళ్ళ ద్వారా పొందాలనుకోవటం అనేది చాలా చాలా భయంకరమైన ఆలోచన. ప్లీజ్ డు నాట్ డూ దట్. జస్ట్ మనం ఈ యొక్క ఈ యొక్క థాట్ని అలవరుచుకోగలిగితే, అంటే ఎట్లా అంటే అవతలి వాళ్ళు నో చెప్పినప్పుడు మనం ప్రేమగా యాక్సెప్ట్ చేసిన రోజు మీరు చూడండి లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, లైఫ్లో ఈరోజు ఆ నో విని మీకు బాధ కలగచ్చు, కానీ యూనివర్స్ విల్ గివ్ యూ మచ్ మోర్ బెటర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ థింగ్ ఆర్ ఇట్స్ ఎ రిలేషన్షిప్, ఎనీథింగ్. మీరు నోని యాక్సెప్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ డెసిషన్ని రెస్పెక్ట్ చేసి మీరు కనుక ముందు నడవగలిగితే, యూనివర్స్ విల్ డెఫినెట్లీ అప్లిఫ్ట్ యూ. సో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు దయచేసి గొడవ పడకండి. ఒకళ్ళ కోరికలు ఒకళ్ళు అర్థం చేసుకొని తీర్చడంలో తప్పు లేదు, కానీ ఆ కోరిక తీర్చనప్పుడు మాత్రం రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకోవాలనుకోవడం మాత్రం అవివేకం నన్ను అడిగితే. ఎప్పుడైనా ప్రేమ అనేది ఎప్పుడు బయటపడుతుందంటే, అన్నీ సక్రమంగా జరిగినప్పుడు ఎవరైనా హ్యాపీగా ఉండగలరు. కానీ ఎప్పుడైతే ఏదన్నా మనం ఎక్స్పెక్ట్ చేసింది దక్కలేదో, లేదంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ కనపడటం లేదు, ఆ టైంలో కనుక మన స్పిరిచువాలిటీని బయటికి తీసుకొచ్చి పేషెన్స్తో, ఎందుకు నేను డిమాండ్ చేయాలి, పోనీ ఓకే కాదు అంటే ఏమవుతుంది, అది తన విష్, తన విల్, ఐ రెస్పెక్ట్ ఇట్ అని మనం కనుక, ఎందుకంటే మనకు కావాల్సిన సర్వైవల్కి ఏంటండి, తిండి,
గాలి, నీరు, గుడ్డ, లేదంటే ఇంకా కోర్స్ ఒక షెల్టర్. వీటికి మించి మిగిలిన అన్ని ఆప్షన్స్. వాటి కోసం మనం డిమాండ్ చేయక్కర్లేదు. ఇస్తే వెరీ గుడ్, ఇస్తుంది కూడా. యూనివర్స్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ డెఫినెట్లీ. ఎందుకంటే మనం ఏ రోజైతే లవింగ్గా అందరితో ఎవరికి మన కోరికల కోసం వేరే వాళ్ళని డిమాండ్ చేయడం ఆపేస్తామో ఆ రోజు యూనివర్స్ అందరికీ అన్నీ ఇస్తుంది. ప్లీజ్ ట్రస్ట్ మీ. ఓకే, నేను కూడా అదే పందాలో నేను కూడా ఒకప్పుడు చాలా 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 కోడిపెండెంట్ రిలేషన్షిప్లో చాలా ఎక్స్పెక్ట్ చేశాను. చాలా టార్చర్ కూడా పెట్టి ఉండొచ్చు నేను మేబీ నా పార్ట్నర్స్ని. సో బట్ ఐఎమ్ లెర్నింగ్ టు యాక్సెప్ట్ ఎ నో, అండ్ ఐఎమ్ లెర్నింగ్ నాట్ టు ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రమ్ పార్ట్నర్స్. ఎస్పెషలీ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ వర్క్ హార్డ్, యూ క్యాన్ ఫుల్ఫిల్. అట్లీస్ట్ రోటీ కపడా మకాన్ అయితే మనం కష్టపడి తెచ్చుకోగలం కదా. అఫ్కోర్స్ వీఆర్ నాట్ స్పెషల్లీ ఏబుల్డ్ ఆర్ సంథింగ్. వీ క్యాన్ డెఫినెట్లీ వర్క్ అండ్ వీ క్యాన్ ఎర్న్ ఎనీథింగ్. సో పార్ట్నర్స్ కలిసి వర్క్ చేయడం వల్ల డెఫినెట్గా మేబీ మన డెస్టినేషన్ తొందరగా రీచ్ అవుతాం. కానీ మన డెస్టినేషన్ తొందరగా రీచ్ అవ్వడం కోసం పార్ట్నర్కి ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళని ఫోర్స్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ అన్లవింగ్. ప్లీజ్ డోంట్ డూ దట్. లైక్ ఈ వీడియో నేను చూసినప్పుడు సమంత నాగచైతన్య విషయంలో సంబడి షేర్డ్ దేర్ వ్యూస్ దట్ సమంతాని చాలా నిర్బంధించారు, ఇట్లా ఆమెని డబ్బులు కూడా ఖర్చు పెట్టనీయకుండా చేశారు, పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఎందుకంటే ఎవరో ఏదో వీడియో చేస్తే దాన్ని నమ్మేసి మనం ఒక జడ్జిమెంట్ని పాస్ చేయడం అనేది చాలా అవివేకం. ఇక్కడ సమంత నాగచైతన్య అని కాదు, వాళ్ళని ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే సెలబ్రిటీస్ని ఎగ్జాంపుల్గా చెప్తే అందరికీ రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఇందులో సమంతాది తప్పు లేకపోవచ్చు, నాగచైతన్యది తప్పు లేకపోవచ్చు. మేబీ బోత్ దే ఆర్ ఈక్వల్లీ గిల్టీ, ఆర్ మేబీ దే ఆర్ బోత్ ఈక్వల్లీ నాట్ గిల్టీ. సో ఇట్ జస్ట్ డింట్ వర్క్ అవుట్. సో దే హ్యావ్ టు అనలైజ్ ఇండివిజువల్లీ వాట్ వెంట్ రాంగ్ అనేది. సో ఈ విషయంలో సమంత నాగచైతన్య విషయంలో ఈ వీడియో చూసిన తర్వాత నాకు చెప్పాలనిపించింది, దయచేసి తొందరపడి ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోకండి. మీరు కొద్దిగా రిలేషన్షిప్ అండర్స్టాండ్ చేసుకొని మనం అవతల వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఏ రిలేషన్షిప్లోకి వెళ్ళకండి. రిలేషన్షిప్ అనేది ఒక పార్ట్నర్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇంకా బాగా అచీవ్ చేయగలగాలి, కానీ అచీవ్మెంట్ కోసం మన సెల్ఫిష్నెస్ కోసం ఇంకోళ్ళని మన రిలేషన్షిప్లో చేర్చుకోకూడదు. ఓకే, అలాంటి రోజు ఏ రోజు డైవర్సెస్ అవ్వవు, అసలు బ్రేకప్స్ అవ్వవు. ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. ప్లీజ్ బీ లవింగ్, డూ లవింగ్ థింగ్స్, థింక్ లవింగ్ థింగ్స్, do not hurt anyone, and universe will bless us with abundance. Trust me. Thank you for watching. Take care.